అడవి బిడ్డలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సింగపూర్లో ఉన్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని తెలిసినప్పటికీ తన మన్యం పర్యటనను వాయిదా వేసుకోవడానికి సుతారాము ఇష్టపడలేదు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించినా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసే వెళ్తానని పవన్ స్పష్టం చేశారు. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాకే పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి అడవి బిడ్డలపై తనకున్న నిబద్ధతను మరోసారి చాటి చెప్పారు. అడవిని నమ్ముకున్న గిరిపుత్రుల గురించి మనసుతో ఆలోచిస్తాం. వారి అభివృద్ధి అభ్యున్నతి కోసం నిత్యం తప్పిస్తాం. మాకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు, గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధి జీవనశైలి పెంపుదల ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో గిరిజనుల అభివృద్ధికి 92 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే 1005 కోట్ల నిధులు విడుదల చేసింది. కేవలం మాటలు చెప్పి శంకుస్థాపన ఫలకాలు వేయడం కాదని, వారం రోజుల్లోనే పనులు మొదలయ్యేలా, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూసే బాధ్యతను తీసుకుంటామని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన గ్రామాల అనుసంధానం రోడ్లను నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమానికి అరకు నియోజకవర్గం డుంబ్రిగూడలో పవన్ శంకుస్థాపన చేశారు. 1005 కోట్లతో గిరిజన గ్రామాలను కలుపుతూ నిర్మించబోతున్న 558 రోడ్లకు సంబంధించి మొదటి దశలో పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అడవి తల్లి బాట కార్యక్రమం గిరిజన గ్రామాల రూపురేఖలు మార్చే వరకు నిరంతరం కొనసాగుతుంది. ఈ శంకుస్థాపన అనంతరం పవన్ మాట్లాడుతూ తాను మాట మీద నిలబడే మనిషినని, గిరిజనులు అంటే ఓట్లు సీట్లు అని ఎప్పుడూ చూడనని పేర్కొన్నారు. అడవిని నమ్ముకుని బతికే గిరిబిడ్డల బతుకులను చూస్తే ఆవేదన కలుగుతోందని, 2018 పోరాట యాత్ర సమయంలో అరకులో వారం రోజుల పాటు పర్యటించానని, ఆ సమయంలో అడవి బిడ్డల కోసం ఏదైనా చేయడానికి బలంగా సంకల్పించానని వెల్లడించారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సరైన రోడ్లు ఉండాలి. గిరిజన గ్రామాలు మారుమూల ప్రాంతాలలో తక్కువ మంది జనాభాతో ఉంటాయి. వాటిని ఆమోదించాలంటే గొప్ప సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం తీసుకువచ్చింది. 500 జనాభా లోపు ఉన్న గ్రామాలకు కూడా అనుసంధానం వేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. అయితే ప్రభుత్వంలో నిధులు లేని సమయంలో కూడా గత ప్రభుత్వం ఉన్న నిధులను అడ్డగోలుగా వాడేసిందని, లెక్కా పత్రం లేకుండా నిధులను పక్కదోవ పట్టించారని పవన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల గ్రామాల అభివృద్ధికి రోడ్లు వేయాలని కోరారని పవన్ పేర్కొన్నారు. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి 49 కోట్లు ఇవ్వడం చాలా సంతోషం కలిగించిందన్నారు. అడవి తల్లి బాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు బలమిచ్చారన్నారు. అరకు వస్తున్న సమయంలో చుట్టూ కొండలు, లోయలు, టేకు మొక్కలు, జీడి తోటలు, రిసార్ట్లు, గిరిజన గృహాలు, పచ్చదనం చిగురిస్తున్న అందాలు కనిపించాయని, అడవి తల్లికి ఏదో చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమమే అడవి తల్లి బాట కార్యక్రమమని పవన్ తెలిపారు. రాష్ట్రంలో 2605 గిరిజన ఆవాసాలు ఉంటే వాటిలో 1177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ప్రస్తుతం అడవి తల్లి బాట కార్యక్రమంలో 1069 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నామని పేర్కొన్నారు. అరకు కాఫీ దేశానికి ప్రసిద్ధి. ప్రస్తుతం అరకులో కాఫీ తోటలు 2.25 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలు పెంచేందుకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉద్యానవనాలు పెంచేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి సాయం చేయాలని కలెక్టర్ సూచించారన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా అరకు ప్రాంతంలో కాఫీ తోటల పెంపుదలకు ప్రోత్సహిస్తామని పవన్ పేర్కొన్నారు.
అదలా ఉంటే పవన్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్పంగా గాయపడినట్టు సమాచారం అందింది. దాంతో కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని స్పష్టం చేశారు. అన్నట్లే స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేసి సింగపూర్ పయనమయ్యారు. ఆ క్రమంలో అడవి బిడ్డల అభ్యున్నతిపై పవన్ నిబద్ధత అందరి ప్రశంసలు అందుకుంటోంది.